హాయ్, నేను ప్రతీష, ఆబ్స్టిషియన్ గైనకాలజిస్ట్. సో ఈరోజు మనం టీడాప్ వ్యాక్సినేషన్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్గా మనం ప్రెగ్నెన్సీలో టీటీ ఇంజెక్షన్ ఇస్తాము. ఈ టీటీ వచ్చేసి టెటనస్కి ప్రొటెక్షన్ ఇస్తుంది. దాని తర్వాత టీడీ వ్యాక్సిన్ ఇచ్చాము. టీడీ వ్యాక్సిన్లో టెటనస్ అండ్ డిఫ్తీరియా ఈ 2 కండిషన్స్కి ప్రొటెక్షన్ వస్తుంది. ప్రెజెంట్ అయితే టీడాప్ వ్యాక్సిన్ ఇస్తున్నాము. టీడాప్ వ్యాక్సిన్ వచ్చేసి టెటనస్, డిఫ్తీరియా, పర్టిసిస్ ఈ 3 కండిషన్స్కి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ టీడాప్ వ్యాక్సిన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి బేబీ పుట్టిన తర్వాత ఎర్లీ మంత్స్లో పర్టిసిస్ అనే డిసీజ్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ సివియారిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఎర్లీ మంత్స్లో మనకి రొటీన్గా బేబీ ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్లో ఈ పర్టిసిస్ వ్యాక్సిన్ 2 months అప్పుడు ఇస్తాము. సో బిఫోర్ 2 months పర్టిసిస్కి ప్రొటెక్షన్ లేదు బేబీలో. సో దానికోసం మనం టీడాప్ వ్యాక్సిన్ ఇస్తున్నాం ఇప్పుడు ప్రెగ్నెన్సీలో. ఈ టీడాప్ వ్యాక్సిన్ వల్ల పర్టిసిస్ ఇన్సిడెన్స్ more than 90% తగ్గుతుంది అండ్ సివియారిటీ కూడా తగ్గుతుంది. అండ్ ఈ టీడాప్ వ్యాక్సిన్ వచ్చేసి ప్రెగ్నెన్సీలో సింగిల్ డోస్ తీసుకోవాలి. బిట్వీన్ 27 to 36 weeks మధ్యలో సింగిల్ డోస్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు.